జకర్యా అతని తరువాత వాడు యెహీయేలు షెమయామోతు యెహీయేలు మత్తిత్వ ఎలియాబు బెనాయా ఒబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడి ఆసాపు తాళములను వాయించువాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనంలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తరువాతి వాడు. అండ్ ఎండ్ ఆఫ్ ద వర్స్ లో మనం చూసినట్లయితే ఆసాపు తాళములను వాయించువాడు. తాళాలంటే ఏంటండి? 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 14 వరకు మీరు ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి. ఎంతో వేదనతో ఏడుస్తున్నాడండి ఆసాపు. అటువంటి ఏడుస్తున్నటువంటి ఆసాపు ఏమంటున్నారంటే, అయ్యా నీకు నాకు మధ్య మాత్రమే ఇప్పుడు నేను మాట్లాడిన ఈ యొక్క మాటల సంభాషణ జరుగుతుందంటే, నేను నీ దగ్గర అంటున్నా, నువ్వు నాకు మాత్రమే ఇలా కనిపిస్తున్నావని. నా భార్యతో నేను చెప్పాలి, నా బిడ్డలతో నేను చెప్పలేదు అంటున్నారు. అంటే భార్యతో ఎందుకు చెప్పలేదు అంటే, ప్రియమైనటువంటి దైవజనమా, ఒకవేళ భార్య దగ్గరికి వెళ్ళి ఇదిగో నా తమ్ముడిని ఇలా చంపేశారు కదా అని చెప్పేసి బాధపడి దేవుడు నాకేం చేయలేదు అని చెప్పేసి కన్నీటితోటి భార్య దగ్గర ఉంటే భార్య విశ్వాసం కోల్పోయేదా లేదా అండి? చెప్పండి మీరు. భార్య కోల్పోయేదా లేదా? నీ పిల్లల పరంగా నీ యొక్క కుటుంబంలో ఎటువంటి కలతలు ఉన్నా ఏమున్నా కూడా ఈ రోజు ఈ యొక్క రాత్రికాల సమయం అందే దేవాది దేవుడు వాటికి రిలీఫ్ వచ్చిందా కానీ ఈ యొక్క రాత్రికాల సమయం అందు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే చీకటి మనల్ని మోసం చేయకూడదు, చీకటి మనల్ని మోసం చేయకూడదు ఎప్పటికీ కూడా. ఎందుకు అంటే ప్రియమైనటువంటి సంగమా, దావీదు మహారాజు ఉన్నారు, ఆయన ఏమంటున్నారు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఎప్పుడు కూడా నేను భయపడను. అంటే గాఢాంధకారం వేరు, లోయ వేరు. ఆ గాఢాంధకరమైన లోయలో మనిషి ఎవరు కూడా సంచరించడానికి అవకాశం అనేది లేదు. అటువంటి యొక్క గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా నీవు నాకు సహాయంగా ఉండవు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే 1వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను దేవుడు చేశారు. అలాగే చీకటి జలములపై దేవుని యొక్క ఆత్మ కూడా అల్లాడుచు ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నిరాకారంగాను శూన్యముగాను చీకటి, ఈ మూడిటి మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది. దేని మీద అల్లాడుచున్నదండి దేవుని యొక్క ఆత్మ? జలముల పైన. అలాగే యొక్క భూమి నిరాకారంగా ఉన్నది. అలాగే మన ప్రజలైనటువంటి వారి పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుచు ఉన్నది. అలాగే ఇప్పుడు మనం ఒక్క వచనం మనం మాట్లాడు, మన యొక్క చేతులు ఆకాశం వైపెత్తే, దేవా నా ఆర్థికమైనటువంటి స్థితిని ఆశీర్వదించు, నా ఆర్థికమైనటువంటి పరిస్థితి కూడా నేను వెళ్తుండగా నాకంటే ముందుగా నీవే 2024లో అడుగు పెడుతున్నావు దేవా, నీకు మహిమ అని చెప్పేసి అపవాది గాడి యొక్క తంత్ర కుతంత్ర వేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జయించడానికి దేవాది దేవుడు మనకి అధిక శక్తి కలుగునుగా. హల్లెలూయా. నా బిడ్డలపై వెలుగు కలుగునుగా, దేవుని ఆత్మ నాపై కుమ్మరింపబడునుగా, వెలుగు కలుగునుగా, వెలుగు కలుగునుగా, వెలుగు కలుగునుగా, వెలుగు కలుగునుగా, వెలుగు కలుగునుగా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇలా మనం ఉన్నతమైనటువంటి మాటలు మాట్లాడాలి. నిష్ప్రయోజనమైన మాటలు, బాబీ నా జీవితం ఇంతే, ఆరోగ్యం ఇంతే, నేను నడవలేను, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, చిచ్చి నా బ్రతుకు. నిన్ను నీవు నిందించుకోవడానికి నీ మీద నీకు కూడా అధికారం దేవుడు ఇవ్వాల. హల్లెలూయా. ఈ దేహం ఎవరిదండి? ఈ దేహం ఎవరిది? దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయం అనేటువంటి దేవుని నువ్వు నిందించేస్తావా? నువ్వు నిర్మించుకోవాలా? నిర్మించినటువంటి దేవుడు ఉన్నతుడై ఉన్నాడు, మహోన్నతుడై ఉన్నాడు. ఇలా ఆసాపు ఏడుస్తున్నప్పుడు ఈ యొక్క ఆసాపు తన తరువాత తరమును ప్రభావితం ఏ విధంగా చేశాడంటే, నెహెమ్యా 7వ అధ్యాయము 44వ వచనం. ఎండ్ ఆఫ్ ద కన్ఫ్యూజన్. నెహెమ్యా 7వ అధ్యాయము 44వ వచనం ఒక్కసారి చదవండి. నెహెమ్యా 7:44. ఆమేన్. హల్లెలూయా. ఆసాపుతో ఆగిపోవలసిన సేవ ఎంతమంది తరాలకి ఇచ్చాడు ఆసాపు? 148 తరాలకి. హల్లెలూయా. దేవుని
కాబట్టి ఆసాపు మళ్ళా గుండె బాదుకుని, దేవా నేను ఎందుకు పనికిరాని గాడిదలా మాట్లాడాను, దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించు. ప్రియమైన దైవజనమా, ఇలా ఆసాపు వలె ఒక్కొక్కసారి వాక్య జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆ యొక్క పరిచయ జీవితంలో ఒక్కొక్కసారి బలహీన పడిపోతూ ఉంటాం మనం. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బహు బలవంతుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నా జీవితంలో దేవాది దేవుడు చేసింది ఎంతో ఉన్నతమైనటువంటి కార్యం అండి. చిన్న సాక్ష్యం ఏమిటి అనంటే, ఆశ్చర్యకరమైనటువంటి తండ్రి, ఇదిగో ఈ యొక్క రాత్రి కాల సమయమందునైనా ఇదిగో మా యొక్క చేతులని ఆశీర్వదించాయో అయ్యా. ఆసాపు వలె మేము ఒక్కొక్కసారి వాక్య జీవితంలో, విశ్వాస జీవితంలో బలహీన పడిపోతూ ఉన్నామయ్యా. అయ్యా ఆసాపుని ఎలాగైతే బలపరిచావో మమ్మల్ని స్తుతులు, స్తోత్రాలు. తూర్పు నుండి ఉత్తర నుండి ముఖ్యంగా కావాల్సింది నీవు మాకుంటే అన్ని మాకు వస్తాయి. యేసయ్యా నువ్వు మాకు కావాలి, మా జీవితంలోకి కావాలి, మా హృదయాల్లోకి నువ్వు ఉండాలి, మా యొక్క అనుగుణపు నరనర మూలిక ఎముకల్లోనికి హల్లెలూయా. దేవుని యొక్క శక్తి చేత, బలము చేత నింపి కొనసాగుతున్నటువంటి పరిచర్యలో అంకెల్య పరిచర్య నడినెత్తి మొదలుకొని అరికాలు పట్టుకుని వరకు పరిశుద్ధాత్మ అనేటువంటి వస్త్రపు మేఘపు కంచెలో ప్రార్థించి జవాబు ఇప్పుడే పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అవకాశం ఇచ్చినందుకు ప్రైజ్